సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కోసం మెగాభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 6 అడుగుల బుల్లెట్లా ఉన్న అకీరా ఎంట్రీ మూవీ ఓ రేంజ్ లో ఉండాలని ఆశపడుతున్నారు. అయితే అందరి అంచనాలను మించి అకీరా డెబ్యూ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు, డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టే. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ అంతకు మించి ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు డిప్యూటీ సీఎం. ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్న పవన్ మూవీస్ కోసం టైం కేటాయించే టైం ఉండటం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న 3 ప్రాజెక్టులు పూర్తి చేసేస్తే చాలు అన్నట్లుంది ఫ్యాన్స్ పరిస్థితి. వీటిలో ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ రావటం ఖాయం. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కి టైం పట్టేటట్టుంది. ఈలోగా మళ్ళీ ఎన్నికల హడావిడి వచ్చేసిందంటే డిప్యూటీ సీఎం టైం కేటాయించడం కష్టమే. అయితే ఈలోగానే అకీరా నందన్ ఎంట్రీ ఉంటే బాగుంటుందనేది అభిమానుల కోరిక. రీసెంట్ ఎన్నికల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి ఢిల్లీ పెద్దలతో భేటీ, రాజకీయ సమావేశాల్లో అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. లుక్, స్టైల్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అప్పటి నుంచి అకీరా ఇండస్ట్రీలో ఎప్పుడు అడుగు పెడతాడా అని ఫ్యాన్స్ వెయిటింగ్. నిన్న మొన్నటి వరకు హీరో అవటంపై అకీరాకి ఇంట్రెస్ట్ లేదు. మరో విభాగంలో అడుగు పెడతాడని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. కానీ రీసెంట్ గా ఆమె కూడా అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయం కోసం మీకన్నా నేనే ఎక్కువగా ఎదురు చూస్తున్నా అన్నారు. దీంతో రేణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. ఇక అకీరా నిర్ణయం తీసుకోవటమే లేట్ అని క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నాడండోయ్. ఇంకెవరో కాదు, ఖుషీ దర్శకుడు. లేటెస్ట్ మూవీలో విలన్ గా విజృంభిస్తున్న ఎస్జే సూర్య. ఈ దర్శకుడు గతంలో పవన్ తో తెరకెక్కించిన ఖుషీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ఈ జనరేషన్ లోను చాలా మంది సినీ ప్రియులకి ఖుషీ ఫేవరెట్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ టైంలోనూ థియేటర్లకి ప్రేక్షకులు పోటెత్తారు. పవన్ సినిమాలన్నిటిలో ఖుషీకి ఎప్పటికీ ప్రత్యేక స్థానమే ఉంటుంది. అందుకే అకీరాను చూసినప్పటి నుంచి ఖుషీ 2 అకీరాతో తీస్తే బాగుంటుందని మెగాభిమానులు అనుకునేవారు. ఇన్నాళ్ళకి అక్కడ నిజం కాబోతోంది. ఎందుకంటే స్వయంగా ఎస్జే సూర్య ఈ ప్రకటన చేశాడు. ఖుషీ 2 కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసి అకీరాతో ఆ సినిమా తీస్తానని గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై ప్రకటించాడు. అకీరాని రాజమండ్రిలో చూశాను, చాలా బాగున్నాడు. తండ్రిలా పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. హీరోగా టర్న్ అయితే తనకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నాడు సూర్య. అందుకే తనతో ఖుషీ 2 చేయాలని ఆశపడుతున్నా అని మనసులో మాట చెప్పాడు. మరోవైపు రేణు కూడా అకీరాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఓజీలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్లో అకీరా కనిపిస్తాడని టాక్. ఇది నిజమో కాదో ఇంకా క్లారిటీ లేదు. మరి అకీరా ఏమంటాడు? ఖుషీ 2 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.